అద్భుతమైనది ప్రభుని కృప, అతి మధురం అది పొందుట. అద్భుతమైనది ప్రభుని కృప, అతి మధురం అది పొందుట. ప్రైజ్ ది లార్డ్. యేసయ్య కృపా కార్యక్రమాన్ని వీక్షిస్తున్న నా ప్రియ సహోదరి సహోదరులారా, మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగున్నారని ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. మీరిస్తున్న సాక్ష్యాలు బట్టి, ప్రభు మీ జీవితంలో చేస్తున్న మేలులు బట్టి దేవాది దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు వాక్యం వినడానికి సిద్ధంగా ఉన్నారు కదూ. పరిశుద్ధాత్మ దేవుడు తన సేవకుడు నిలబెట్టి ఈరోజు మనతో మాట్లాడబోతూ ఉన్నారు. ఈరోజు మన ధ్యానాంశం, నీ శత్రువులతో యుద్ధం చేసేవాడు నీ దేవుడే, నీవు కాదు, ధైర్యముగా ఉండు. కీర్తనల గ్రంథము 107వ అధ్యాయం 28వ మాటను మనం చదువుకుందాం. శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొర్రపెట్టిరి, ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించెను. అనేక మంది మీ దగ్గరకు వచ్చి మీ పని అయిపోయింది, మీరికి ఎంత మాత్రం కూడా ముందుకు వెళ్ళలేరు అని చెప్పి మిమ్మల్ని కృంగదీస్తూ ఉన్నారా? మీకు తెలిసినటువంటి వారే మీకు వ్యతిరేకముగా మారవచ్చు, మీ చుట్టుపక్కల ఉన్నటువంటి వారే మీకు శత్రువులుగా మారవచ్చు, కానీ వారిని ఇక ఎంత మాత్రం కూడా పట్టించుకోవలసినటువంటి పని లేదు, ఎంత మాత్రం కూడా మీరు కృంగిపోవలసినటువంటి పని లేదు. దేవుడు ధైర్యమును, శక్తిని, బలమును మీకు ఇవ్వబోతూ ఉన్నారు. చార్లెస్ స్పర్జన్ అన్న గొప్ప భక్తుడు ఈ విధంగా అన్నారు, 6 సార్లు మనల్ని కష్టాల్లో ఆదుకున్నటువంటి దేవుడు 7వసారి కూడా మనము నమ్మినటువంటి దేవుడు సర్వశక్తి కలిగినటువంటి వాడు గనుక ఆయన ఎంత మాత్రం కూడా విడిచిపెట్టడని ఆ మహాభక్తుడు తెలియజేశారు. మీ జీవితంలో ఎంత ఓటములు ఎదురైనప్పటికి కూడా, ఎన్నిసార్లు ఓడిపోయినప్పటికి కూడా మరలా గెలవడానికి ప్రయత్నం చేసినట్లయితే ప్రభువు ఖచ్చితమైనటువంటి విజయాన్ని ఆయన అనుగ్రహిస్తారు. ఎందుకంటే మన జీవితం అంతా కూడా దేవుని వాగ్దానాలతో, దేవుని మాటలతో నింపబడింది గనుక, వాగ్దానము చేసినటువంటి దేవుడు నమ్మదగినటువంటి వాడు గనుక తన వాగ్దానములను నెరవేరుస్తూ మన జీవితంలో గొప్ప విజయాలను అనుగ్రహిస్తూ, మనల్ని బలపరుస్తూ, మనల్ని నడిపిస్తూ, మనకు ఓదార్పునిచ్చి, ధైర్యాన్నిచ్చి, శక్తినిచ్చి, బలమిచ్చినటువంటి దేవుడు ఆ సర్వాధికారి అయినటువంటి మనము నమ్మినటువంటి ప్రభు. భక్తుడైనటువంటి దావీదు విషయంలో బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 45వ మాట మనం చదువుకుందాం. దావీదు, నీవు కత్తియు ఈటెయు బల్లెమును ధరించుకొని నా మీదకి వచ్చుచున్నావు, అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలులో సైన్యములకు అధిపతియగు యెహోవా పేరట నేను నీ మీదకి వచ్చుచున్నాను. దేవుడే తనకు సైన్యాధిపతిని, రక్షకుడని, ఆదుకున్నవాడని, విజయాన్ని ఇచ్చినటువంటి వాడని ఆ గొలియాతుకు దావీదు ఇక్కడ సవాలుపూర్వకంగా, నాతో ఉన్నటువంటి దేవుడు శక్తిమంతుడు, నా తరఫున నీతో యుద్ధం చేసిన వాడు నా దేవుడే అని చెప్పి గొలియాతుకు దావీదు తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకంటే దావీదుతో ఉన్నటువంటి దేవుడు కొనకుడు, నిద్రపోడు, ఆయన ఎల్లప్పుడూ కూడా కాపాడే దేవుడు. అటువంటి విశ్వాసముతోనూ నమ్మకముతోనూ దావీదు ఉన్నాడు గనుక ఎంతో బలశాలి, ఎంతో వీరుడిగా ఉన్నటువంటి ఆ గొలియాతును దైవిక బలముతో, దైవిక శక్తితో దావీదు గొలియాతును పడగొట్టాడు. మన శత్రువు ఎంత పెద్దవాడైనప్పటికి కూడా వాడి పారిపోనట్లుగా, తోక ముడిచినట్లుగా మన దేవుడే వారిని తగులుతాడు. దావీదు విషయంలో అదే జరిగింది. దావీదు యుద్ధము నాది కాదు, యుద్ధము యెహోవాదని విశ్వాసముతో దేవుని మీద ఆధారపడ్డాడు గనుక గొలియాతు చంపబడినటువంటి విధానమును చూచి ఆ ఫిలిష్తీయులు అక్కడి నుంచి పారిపోయారని దేవుని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 51వ మాటలో మనం చూస్తే, వాడు బొర్ల పడగా దావీదు పరుగెత్తిపోయి ఫిలిష్తీయుని మీద నిలుచుండి వాని కత్తి వరదూసి దానితో వాని చంపి వాని తలను తెగవేసెను. ఫిలిష్తీయులు తమ సూర్యుడు చచ్చుట చూచి
పారిపోయిరి. దైవ శక్తి కలిగినటువంటి ఏ వ్యక్తి కూడా తక్కువ కాదు. దేవుడు వారిని బలపరుస్తాడు, వారితో ఉంటాడు, వారికి ఎన్నో విజయాలను దేవుడు అనుగ్రహిస్తాడు. ఎందుకంటే మనం దేవుని పక్షముగా ఉన్నట్లయితే, దేవుని పక్షముగా ఉండి మనం జీవించినట్లయితే, మన పక్షముగా దేవుడు తోడై ఉండి శత్రువులు పారిపోయినట్లుగా చేసి దేవుడు మనకు విజయాలను అనుగ్రహిస్తూనే ఉంటారు. శక్తి కలిగినటువంటి దేవుడు మన ద్వారా అనేకమైనటువంటి గొప్ప కార్యాలు జరిగించేటట్లుగా మనలను ఆయన హెచ్చిస్తారు. మనం ఈ లోకమనే ఆత్మీయ యుద్ధ భూమిలో ఉన్నాము కనుక ప్రతిరోజు సాతానుకు మనకు యుద్ధము జరుగుతూనే ఉంటుంది కనుక సాతాను శక్తులను ఓడిస్తూ పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడి మనము ధైర్యము కలిగి బలశాలుగాను జయశాలుగాను దేవుని కొరకు సాక్షులుగాను బ్రతకవలసినటువంటి అవసరత మనకున్నది. యుద్ధ భూమిలో ఉన్నటువంటి సైనికులకు కళ్ళకు గంతలు కట్టరు కానీ వారి తలకు హెల్మెట్ వాడతారు. ఎందుకంటే ఆ యుద్ధములో శత్రు సైనికుడి వైపు చూచే వాళ్ళు యుద్ధము చేస్తారు కానీ పక్కనున్నటువంటి అరుపులు కానీ పిరిగితనమైనటువంటి మాటలు కానీ బలహీనమైనటువంటి మాటలు కానీ ఎంత మాత్రం వారు వినిపించుకోకుండా శత్రువు ఓడిపోయినంత వరకు కూడా వారి ప్రాణాలకు తెగించి ఆ సైనికులు యుద్ధం చేస్తూనే ఉంటారు. మన దేవుడు మనల్ని పిరికివారుగాను భయస్థులుగాను కురుగుపోయినటువంటి వ్యక్తులుగాను బలహీనులుగాను ఉండేటట్లుగా మనల్ని చేయలేదు కానీ మనం ధైర్యవంతులుగాను శక్తివంతులుగాను ఉండినట్లుగా ప్రభువు మనల్ని ప్రతిదినం ఆయన సిద్ధం చేస్తూనే ఉన్నారు. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ మాటలో భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను, నీ దేవుడినై ఉన్నానని దేవుడు తెలియజేస్తూ ఉన్నారు. ఎంతమంది మిమ్మల్ని కించపరిచినా, తక్కువ వారిగా చూసినా, బలహీనులుగా చూసినా, శక్తిహీనులుగా చూసినా నీవు నమ్మినటువంటి దేవుడు నిన్ను బలవంతుడైనటువంటి వ్యక్తిగాను శక్తివంతుడైనటువంటి వ్యక్తిగాను చూస్తూ ఉన్నాడు. డిఎల్ మూడి అనే దైవజనుడు గొప్ప భక్తుడు పదే ఆయన ఈ విధంగా ప్రార్థన చేస్తూ ఉండేవారు. ప్రభువా నన్ను బలపరచు, నీ బలముతో నింపన్నదే ఆయన ప్రతిరోజు కూడా ప్రార్థన చేస్తూ దేవుని పాదములను పట్టుకుంటూ ఉండేవారు. అనుదినము కూడా దేవుడిచ్చిన బలాన్ని, దేవుడిచ్చిన శక్తిని, దేవుడిచ్చినటువంటి ఆ మహత్తరమైనటువంటి బలమును స్వాధీనము చేసుకొని దేవుని కొరకు ఎన్నో ఘనమైన బలమైన కార్యాలు చేశారు ఆ మహాదైవజనుడు. మనల్ని ఆశీర్వదించే విషయంలో, దీవించే విషయంలో, బలపరిచే విషయంలో, హెచ్చించే విషయంలో దేవుడు ఎప్పుడు కూడా శ్రద్ధ తీసుకుంటారు. నిజముగా మనం క్షమాపణ కలిగినటువంటి హృదయం కలిగి ఉంటే దేవుడు మనల్ని హెచ్చిస్తారు, ఆశీర్వదిస్తారు. ఒక రాజు మారువేషములో ఒక చెరసాలను సందర్శించాడు. అక్కడ ఒక ఖైదీ యొక్క బాధను, కష్టాన్ని, కన్నీటిని విని ఆ ఖైదీని విడిపించాలని ఈ రాజు ఆలోచన చేశాడు. వెనువెంటనే ఆ ఖైదీతో అంటూ ఉన్నాడు, నేను ఇప్పుడు విడిపిస్తాను, విడిపించబడిన తర్వాత నువ్వు బయటికి వెళతావు, బయటికి వెళ్ళిన తర్వాత ఏమి చేస్తావని అడిగినప్పుడు ఆ ఖైదీ వెంటనే పండ్లు కరుగుతూ, ఎవడైతే నన్ను ఈ చెరసాలకు పంపించాడో వాడిని హతమార్చడమే నా మొదటి పని అని చెప్పి కోపముతో మారువేషములున్న రాజుతో అన్నాడట. వెంటనే రాజు తన మనసు మార్చుకొని అక్కడ నుంచి వెళ్ళిపోవటం జరిగింది. నా ప్రియ సహోదరి సహోదరులారా, గమనించండి, పగ తీర్చుకోవటం మన పని కాదు, కానీ పగ తీర్చుకోవడం అనేది దేవుని పని. కొన్ని విషయాల్లో ఓర్పు, సహనము, విశ్వాసము, నమ్మకము, బాధ్యత కలిగి మనం ఉన్నప్పుడు మన దేవుడు మన పక్షమున మన శత్రువులతో యుద్ధం చేస్తాడు. కానీ నీవు నేను యుద్ధం చేయవలసినటువంటి పని ఎంత మాత్రం కూడా లేదు. ఇక నాకెవరూ లేరు, నా పరిస్థితి ఇంతే అని బాధపడవలసినటువంటి పని లేదు. కానీ ఆ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించే విషయంలో, దీవించే విషయంలో దేవుడు తన కృప చూపించి ఆయన తగినటువంటి ద్వారాలు మీ కొరకు తెరుస్తాడు. మీ కన్నీటి ప్రార్థన, వేదనతో కూడినటువంటి మీ దుఃఖాన్ని దేవుడు చూచి మిమ్మల్ని బలపరుస్తారు. బైబిల్ గ్రంథంలో న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 28వ మాటలో మనం చూస్తే, అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకొనుము, దేవా దయచేసి ఈసారి మాత్రము నన్ను బలపరచుము,
దేవుడిచ్చినటువంటి అభిషేకాన్ని పాడు చేసుకొని దెలీలా మాయలో సంసోను పడిపోయి పదే పదే తప్పు చేస్తూ దేవునికి అసహ్యకరమైనటువంటి జీవితాన్ని జీవించినటువంటి సమయంలో ఫిలిస్తీన్ల చేతిలో బంధించబడ్డాడు. ఘోరమైనటువంటి రీతిలో నిస్సహాయుడిగా బలహీనుడిగా ఉన్నప్పుడు ఈ ఒక్కసారి మాత్రమే నన్ను బలపరచు తండ్రి, నా వైపు నీ కనుదృష్టి ఉంచు అని చెప్పి సంసోను ప్రార్థన చేస్తున్నప్పుడు, కన్నీరు కారుస్తున్నప్పుడు, దేవుని వైపు తన యొక్క మనోనేత్రాలు ఎత్తుతున్నప్పుడు దేవుడు సంసోను ప్రార్థన ఆలకించి ఆ చిట్ట సమయంలో దేవుడు గొప్ప బలాన్ని ఇచ్చి సంసోను ధైర్యపరిచారు. పశ్చాత్తాపంతో, కన్నీటితో, బాధతో వచ్చినటువంటి ప్రతి ఒక్కరి యొక్క ప్రార్థన కూడా దేవుడు అంగీకరిస్తారు. వారి జీవితంలో ప్రభు సమాధానం ఇస్తారు. సౌలు దేవుని సంఘాన్ని, దేవుని బిడ్డలను హింసించి బాధిస్తున్నప్పుడు ఆ దమస్కు మార్గంలో బయలుదేరి వెళుతున్నటువంటి సమయంలో స్వయముగా యేసు క్రీస్తు యొక్క స్వరాన్ని విని యేసు క్రీస్తు చేత ఆకర్షించబడి, యేసు క్రీస్తు చేత సంధించబడి, యేసు క్రీస్తు ప్రభువు చేత బలపరచబడి సౌలుగా ఉన్నటువంటి వ్యక్తి పౌలుగా మారి అనేక సంఘములను స్థాపిస్తూ శ్రమల్లోనూ, కష్టాల్లోనూ, బాధలోనూ దేవుడి కొరకు నమ్మకమైనటువంటి సాక్షిగా జీవిస్తూ దేవుని కొరకు తన రక్త మాంసాలు సమర్పించుకొని బ్రతుకుడి క్రీస్తే చావైనా మేలే అన్న విశ్వాస వీరుడు పౌలు. పట్టజాలంత విశ్వాసము, నమ్మకము మన జీవితంలో ఉన్నట్లయితే ఎక్కడ వ్యతిరేక పరిస్థితులు ఉన్నాయో, ఎక్కడ అపవాదు శక్తులు ఉన్నాయో, ఎక్కడ బలహీన శక్తులు ఉన్నాయో దేవుడు వాటిని లయము చేసి దైవాశీర్వాదముతో, దైవ దీవెనతో ఆయన సమృద్ధి ఆశీర్వాదం ప్రవహింపజేసేటట్లుగా ఆయన తన ద్వారాలు తెరుస్తూనే ఉంటారు. దేవుని యందు విశ్వాసం ఉంచండి, గొప్ప కార్యాలు మీ జీవితంలో జరుగుతాయి. ఏలియా విషయాన్ని చూడండి. అతడు ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు 3.5 సంవత్సరాలు ఇజ్రాయేల్ దేశంలో వర్షం పడలేదని, మరలా అతడు ప్రార్థన చేసినప్పుడు భూమి తన ఫలమిచ్చి వర్షము కురిసిరని దేవుని గ్రంథములో దైవ మాటలు రాయబడ్డాయి. ఏలియా మన వంటి స్వభావం కలిగిన వాడే, మనలాంటి శ్రమలు, దుఃఖాలు, కన్నీరు, బాధ అనుభవించినటువంటి వాడే. అయితే దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం వల్ల, దేవుని మీద ఆధారపడటం వల్ల, దేవుని యందు విశ్వాసం ఉంచటం వల్ల ఆయన అద్భుతాలు దేవుని యొద్ద నుండి చూచి ఉన్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి బిడ్డలు శ్రమల్లో ఎంత మాత్రం పారిపోకుండా స్థిరముగా, బలముగా ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితమైనటువంటి అద్భుత కార్యాలు ఆయన జరిగిస్తారు. మన విషయంలో పక్షికి 2 రెక్కలున్నట్లుగా ప్రార్థన వాక్యం అనేటువంటిది మన జీవితంలో ఉంటే ఆ ప్రార్థన దేవుని దగ్గరకు వెళుతుంది, మనకు సమాధానం తీసుకొని వస్తుంది. వాక్యం మన జీవితాలని శుద్ధి చేస్తుంది, బాగు చేస్తుంది, మన యొక్క గాయములను కడుతుంది. ఆ వాక్యం అనే దైవిక శక్తి మన జీవితాన్ని స్థిరపరచి, బలపరచి మనల్ని నిలబెడుతుంది. అగస్టిన్ అన్న భక్తుడు ఈ విధంగా అన్నారు, ప్రార్థన పైకి వెళితే దేవుని కృప క్రిందికి వస్తుందని. నా ప్రియ సహోదరి సహోదరులారా, మీ కష్టకాలంలో, శ్రమకాలంలో దేవుని పాదాలు పట్టుకోండి. దేవుడు సమాధానము, సమృద్ధి, ఆశీర్వాదం మీకు అనుగ్రహిస్తారు. అపవాది శక్తులను ఓడించడానికి, పడగొట్టడానికి ప్రార్థన ద్వారా మాత్రమే అవి సాధ్యమవుతాయి. ప్రార్థన ద్వారా మాత్రమే మనం బలమైనటువంటి కార్యాలను చూడగలుగుతాం. నా నామమున మీరు నన్ను ఏమడిగినా నేను చేతును అన్న దైవ వాక్యాన్ని పట్టుకున్నటువంటి జార్జి ముల్లర్ గారు ఆ వాగ్దానం బట్టి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ ప్రార్థన మెచ్చి ఆ దైవజనులను దీవించి ఆశీర్వదించి అనేక మంది అనాథులకు తండ్రిగాను, సంరక్షకుడుగాను జార్జి ముల్లర్ గారు దీవించబడ్డారు, ఆశీర్వదించబడ్డారు. అడుగుడి మీకు ఇవ్వబడునని వాగ్దానము చేసినటువంటి దేవుడు ఆయన నామమున ఏదైతే మనం అడుగుతామో అడిగిన వాటిని సమృద్ధిగా ఇచ్చేవాడు మన దేవుడు. కొన్ని పరిస్థితులు అనుకూలముగా లేకపోయినప్పటికీ, అవి వ్యతిరేకముగా ఉన్నప్పటికి కూడా దేవుని సన్నిధిలో ప్రార్థించినట్లయితే, దేవుని కృప కొరకు, దేవుని కనికరము కొరకు ఎదురు చూసినట్లయితే ఆయన సమాధానం, సమృద్ధి మనల్ని ఆదరిస్తుంది. యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ మాటలో చూస్తే యోబు ఎంతో దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు, చెడుతనం విసర్జించేవాడు, న్యాయవంతుడు, దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవించినటువంటి వాడు.
అటువంటి యోబు జీవితంలోనికి శ్రమలు అనుమతించబడ్డాయి. సాతాను శోధించాడు, గలిబిలి చేశాడు, అతని జీవితం చిన్నాభిన్నం అయిపోయింది. కానీ ఎక్కడ కూడా దేవుని దూషించలేదు, దేవుడు తనకు అన్యాయం చేశారని ఎక్కడ కూడా చెప్పలేదు. దేవుని ఘనపరిచాడు, దేవుని స్తుతించాడు. ఆ వ్యతిరేక శక్తుల మీద విజయాన్ని సాధించి అన్ని విధాలుగా కూడా రెండింతల ఆశీర్వాదంతో, రెండింతల సమృద్ధితో అతడు దీవించబడి నిండు వృద్ధాప్యం వరకు కూడా తన పిల్లలను చూడటానికి దేవుని కృపను, దేవుని బలమును యోబు సంపాదించుకున్నాడు. ఎందుకంటే యోబు దేవుని తట్టు తిరిగివాడు గనుక, దేవుని మీద ఆధారపడినటువంటి వాడు గనుక, తన కలిగినటువంటి శ్రమ అనే యుద్ధములో సాతాను శక్తులను ఓడిపోయేటట్లుగా చేసి యోబు తనను దేవుడు బలపరిచాడని, గొప్ప విజయాన్ని ఇచ్చాడని అనుక్షణం దేవుని ఘనపరచినటువంటి భక్తుడు యోబు. మనకు కష్టములు, బాధలు, శ్రమలు అనుమతించబడిన ప్రతిసారి కూడా దేవుణ్ణి స్తుతిస్తూ, ప్రార్థిస్తూ, దేవుని మీద ఆధారపడితే ఆయన సమాధానము, జవాబు అనేటువంటిది తన కృప ద్వారా మనకు అనుగ్రహిస్తారు. మా సంఘములో ఒక యవన బిడ్డ ఉండేది. ఆ యవన బిడ్డ వివాహ విషయంలో ఎంతగానో ఆ తల్లిదండ్రులు బాధపడతా ఉండేవారు. అమ్మాయి వయసు అయిపోతూ ఉంది, వివాహం జరగట్లేదు, తగిన వరుణ్ణి దేవుడు ఎక్కడ సిద్ధం చేశాడని చెప్పి కన్నీరు కారుస్తూ ఉండేవారు. ఆ యవన బిడ్డ మాత్రం ఎంతో విశ్వాసముతో దేవుని మందిరంలోనికి వస్తూ ప్రార్థిస్తూ దేవుడు ఖచ్చితమైనటువంటి కార్యం నా జీవితంలో జరిగిస్తాడని నిండి విశ్వాసంతో ఆ యవన బిడ్డ దేవుడి మీద ఆధారపడింది. ఒక సమయం వచ్చింది, ఆ యవన బిడ్డ యొక్క సాక్ష్యాన్ని, అనుభవాన్ని విన్నటువంటి వారు పెండ్లి కుమారుడు యొక్క తల్లిదండ్రులు వచ్చి ఆ అమ్మాయిని చూచి వాళ్ళు ఇష్టపడి వారి తల్లిదండ్రులతో మాట్లాడి ఎటువంటి కట్న కానుకలు లేకుండా మీ బిడ్డ మంచిగా ప్రార్థిస్తుంది, దేవుని మందిరానికి వెళుతుందని చెప్పి మేము విని ఉన్నాం, ఎటువంటి కట్న కానుకలు అవసరం లేదు, అమ్మాయిని మా అబ్బాయి ఇష్టపడ్డాడు, మేము మా అబ్బాయికి ఆ యవనస్తురాలను ఇచ్చి వివాహం చేస్తామని చెప్పి ఘనమైనటువంటి వివాహాన్ని జరిపించారు వరుడి యొక్క తల్లిదండ్రులు. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ తల్లిదండ్రులారా, యవనస్తులైనటువంటి మీ బిడ్డల విషయంలో వివాహాలు జరగట్లేదని చెప్పి చింతిస్తున్నారా, వేదన పడుతూ ఉన్నారా, దుఃఖపడుతూ ఉన్నారా? మీ బిడ్డలు ఘనమైన, శ్రేష్టమైన వివాహాలు జరిగినట్లుగా మీ ఇంటిలో దేవుడు ద్వారాలు తెరిచి ఆయన అద్భుతాలు చేయబోతూ ఉన్నారు మీ బిడ్డల విషయంలో. దేవుని మాటకు మీరు లోబడితే, దేవుని యందు విశ్వాసం ఉంచినట్లయితే మీ శారీరక, మానసిక, ఆత్మీయ విషయాల్లో అన్ని విధాలకు కూడా యేసు క్రీస్తు ప్రభు మీ పక్షాన్ని నుండి మీ సమస్యల్లో, మీ కష్టాల్లో, మీ బాధల్లో, మీ శ్రమల్లో ఆయన మీకు తోడై ఉండి ఆయన మీ తరఫున మీ వ్యతిరేక శక్తుల మీద యుద్ధము చేసి ఆయన అనుదినం కూడా మీకు జయాలను అనుగ్రహిస్తూనే ఉంటారు మీ విషయంలో. ఎందుకంటే మన ఆధ్యాత్మిక, మానసిక, శారీరక బలహీనతలన్నీ కూడా ఎరిగినటువంటి వాడు మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు. యోహాను సువార్త 5వ అధ్యాయం 6వ మాట మనం చూద్దామా? యేసు వాడు పడి ఉండుట చూచి వాడు అప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వారిని అడుగగా, 38 ఏండ్ల నుండి రోగము కలిగి బలహీన స్థితిలో, నిస్సహాయ స్థితిలో ఆ కోనేటి దగ్గర ఉన్నప్పుడు తనకంటే ముందుగా అనేక మంది ఆ కోనేటిలో దిగి బాగుపడి వెళ్ళిపోతూ ఉంటే 38 సంవత్సరాల నుండి ఆ వ్యక్తి అట్లానే ఉండి రోగపీడితుడై, బలహీనుడై, నిస్సహాయ స్థితిలో, కృంగిపోయిన స్థితిలో ఉన్నప్పుడు యేసు క్రీస్తు ప్రభు ఆ వ్యక్తిని చూచి నీకేమి చెయ్యాలని అడిగినప్పుడు ఆ నిస్సహాయుడైనటువంటి వ్యక్తి అంటూ ఉన్నాడు, ప్రభువా నాకెవరు కూడా లేరని. ఒక యవనస్తుడు ఈ మధ్య సాక్ష్యాన్ని చెప్పి ఉన్నాడు. తన చేతి వేళ్ళు, గోళ్ళు ఎంతగానో అస్వస్థకు గురై అనారోగ్య పరిస్థితుల్లో చాలా దినాల నుంచి వేదన పడతా ఉన్నాడు, కన్నీరు గారుస్తూ ఉన్నాడు, దుఃఖపడతా ఉన్నాడు, చేతులతో ఏ పని కూడా చేయలేకపోతా ఉన్నానని బాధపడతా ఉండేవాడు. అటువంటిది ఒక సమయంలో యేసయ్య కృపావాక్యం వస్తూ ఉండగా తన ఎడమ చేయి గుండె మీద పెట్టుకొని కుడి చేయి ఆకాశం వైపు ఎత్తి, అయ్యా నా చేతు వేళ్లను, గోళ్లను ప్రభువా ముట్టి స్వస్థపరచు, ఈ బాధ నుంచి నాకు స్వస్థత, విడుదల, సమాధానం అని చెప్పి కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు ఆ యవన బిడ్డకు యేసు క్రీస్తు నామమున స్వస్థత కలిగింది, ఆరోగ్యము కలిగింది. ఇప్పుడు 2 చేతులతో మంచిగా పని చేసుకుంటా ఉన్నానని చెప్పి బలమైనటువంటి సాక్ష్యాన్ని ఆ యవన సహోదరుడు తెలియజేసి ఉన్నాడు.
నిజమే కదండి. యేసు క్రీస్తు ప్రభు పొందినటువంటి గాయముల ద్వారా మనకు స్వస్థత, మనకు ఆరోగ్యము, మనకు శక్తి, మనకు బలం, మానసిక శారీరక వ్యాధులు ఏవైనప్పటికీ కూడా దేవుడు తీసివేస్తారు, తొలగిస్తారు. మనల్ని నిండి కొండలాగా ఆయన నింపి ఆరోగ్యవంతులుగా చేస్తారు. చదవబడినటువంటి లేఖనములో 38 ఏండ్ల నుండి బాధపడుతున్నటువంటి ఆ వ్యక్తి విషయంలో ప్రభువా నాకెవరూ లేరని చెప్పి ఆ వ్యక్తి కన్నీరు కారుస్తూ యేసుక్రీస్తు ప్రభుతో చెప్పినప్పుడు యేసుక్రీస్తు ప్రభు చేసినటువంటి అద్భుత కార్యాన్ని చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 8వ మాట, యేసు నీవు లేచి నీ పరుపెత్తుకొని నడువుమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నొంది తన పరుపెత్తుకొని నడిచెను. విశ్వాస ప్రయత్నమునకు యేసు క్రీస్తు శక్తి తోడై ఉన్నది కనుక ఆ వ్యక్తి ఆ కోనేట్లోని దిగక ముందే యేసు క్రీస్తు ప్రభు యొక్క మాట విన్నాడు కనుక ఆయన దిగ్గిన లేచి నడచి గంతులు వేస్తూ ముందుకు సాగిపోయాడు. యేసు క్రీస్తు ప్రభు గొప్ప అద్భుతం చేశారు. మహిమ కలిగినటువంటి తన శక్తిని బయలుపరిచి ఆ వ్యక్తి యొక్క జీవితంలో గొప్ప సమాధానాన్ని కలుగజేశారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, నీకెవరు లేరని, ఎవరు సహాయం నీతో రావట్లేదని, ఎవరు నేను పట్టించుకోవట్లేదని, నీతో లేరని నువ్వు చింతిస్తూ ఉన్నావా, వేదన పడుతూ ఉన్నావా? ఇక ఎంత మాత్రం కూడా చింతించవలసిన పని లేదు, వేదన పడవలసినటువంటి పని లేదు. నీకు వ్యతిరేకముగా ఏ శక్తులైతే అడ్డుబాటుగా ఉన్నాయో ఆ వ్యతిరేక శక్తులతో యేసు క్రీస్తు ప్రభు యుద్ధం చేసి నీ పక్షాన ప్రభు నీకు జయాన్ని ఇస్తారు. సర్వశక్తుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభు మీద ఆధారపడి నమ్మకం ఉంచి విశ్వాసములో ముందు కొనసాగిపోండి. మీరెవరితో కూడా యుద్ధము చేయవలసినటువంటి పని లేదు, కానీ దేవుడు మీ తరఫున యుద్ధము చేసి మీకు విషయాలను ప్రభువు మీకు అనుగ్రహిస్తారు. అటువంటి కృప యేసు క్రీస్తు ప్రభు ద్వారా మీరు పొందుకొనిదురుగాక. ఆమేన్. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని వాక్యం ఇంతవరకు మిమ్మల్ని ఆదరించింది కదో, బలపరిచింది కదో. నేను కూడా మీ కుటుంబంలో సభ్యుడిని. ఈ సమయంలో ప్రార్థన చేస్తుండగా మీ ఎడమ చేయి గుండె మీద పెట్టుకొని కుడిచే ఆకాశం వైపు ఎత్తండి. దేవుడి ఖచ్చితమైనటువంటి సమాధానాన్ని ప్రభువు మీకు ఇస్తారు. మీ బిడ్డల వివాహ విషయంలో అద్భుతాలు జరుగునుగాక. మీ బిడ్డల పరీక్షలు రాస్తూ ఉన్నారా, మంచి విజయాలను ప్రభువు అనుగ్రహించునుగాక. మీరు అనేక విషయాల్లో ఓడిపోయామని, నష్టపోయామని బాధపడుతూ ఉన్నారా, దేవుడు మీకు విజయాలు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, కృప కలిగిన మా రక్షక, ఇంతవరకు తండ్రిని వాక్యాన్ని విన్న ప్రియబిడ్డలందరి విషయమై ప్రార్థిస్తూ ఉన్నాం. అయ్యా, మీరు నమ్మదగినటువంటి దేవుడు, ప్రేమ కలిగినటువంటి దేవుడు, కృప కలిగినటువంటి దేవుడు. నాయన, ఈ కార్యక్రమాన్ని వీక్షించి ఎంతమంది ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్నారో యేసు క్రీస్తు నామమున అద్భుతములు జరుగును గాక, ఆశ్చర్యకార్యాలు జరుగును గాక, మహత్కార్యాలు జరుగును గాక. ప్రియబిడ్డల యొక్క కన్నీరు, బాధ, దుఃఖం, వేదన బయటికి తొలగిపోవును గాక. యేసు క్రీస్తు నామమున ప్రియబిడ్డల విషయంలో అద్భుతములు జరుగునుగాక. బాధ, వేదన, రోధ, కష్టం, కన్నీటితో ఎంతమంది బాధపడతా ఉన్నారు వారికి సమాధానము కలుగునుగాక. నాయన యేసయ్య కృపా కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగేటట్లుగా ఎంతమంది వెనుక నుండి బలపరుస్తూ ఉన్నారు వారి జీవితాల్లో అద్భుతాలు జరుగునుగాక. వారి కుటుంబాల్లో మహత్కార్యాలు జరుగునుగాక. నా తండ్రి, నాయన ఇంకను వారి బిడ్డల్ని ఆశీర్వదించి దావీదు గిన్నె నిండి పొంగి పొర్లి ప్రవహించినట్టుగా సకల ఆశీర్వాదాలు ఆ ప్రియబిడ్డలకి దయచేయండి. దైవజనుడిగా నా ప్రార్థన ఆలకించి సమాధానం దయచేయమని, కృప చూపించమని యేసు క్రీస్తు నామమున ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. నా ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు మన ప్రార్థన ఆలకించి ఉన్నారు. ఖచ్చితమైన సమాధానం, ఆశీర్వాదం ప్రభు మీకు ఇవ్వబోతూ ఉన్నాడు. ఈ రోజు నుండి చింత, వేదన, దుఃఖం అన్నీ పక్కన పెట్టేయండి. యేసు క్రీస్తు ప్రభు మిమ్మల్ని ఆదరించి బలపరిచి నడిపించబోతూ ఉన్నారు. మే గాడ్ బ్లెస్ యూ. జన్మదినం జరుపుకుంటున్న స్నేహపై దేవుని సన్నిధి, దేవుని కాపుదల, దేవుని కృప తోడైండునుగాక. అంత మాత్రమే కాకుండా రాని ఈ సోదరి కూడా జన్మదినం జరుపుకుంటూ ఉండగా
దేవుని సన్నిధి, దేవుని ఆశీర్వాదం తోడయుండును గాక. అలాగే పద్మ జన్మదినం జరుపుకుంటా ఉండగా దేవుని సన్నిధి, దేవుని కృప, దేవుని కనికరం తోడయుండును గాక. అలానే వరలక్ష్మి గారు జన్మదినం జరుపుకొని చుండగా దేవుని కృప, దేవుని కనికరం, దేవుని యొక్క తోడు ఉండునుగాక. కీర్తనల గ్రంథం 37వ అధ్యాయం 4వ వాక్యమును బట్టి దేవుడి దిన వాగ్దానుసారముగా మిమ్మల్ని ఆశీర్వదించబోతూ ఉన్నారు. యెహోవాను బట్టి సంతోషించండి, ఆయన మీ హృదయవాంఛలను తీర్చును. ఈ సంవత్సరం అంతా కూడా తండ్రి తన బిడ్డను ఎత్తుకున్నట్లుగా దేవుడు మిమ్మల్ని ఎత్తుకొని ఆదరించి, ప్రేమించి, ఆశీర్వదించి తన కృపా కటాక్షములు దేవుడు మీ మీద అనుగ్రహించునుగాక. యేసయ్య కృపా కార్యక్రమాన్ని వీక్షిస్తున్న నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ప్రియ బిడ్డల విషయమై ప్రభువు సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం. ఈ సంవత్సరం అంతా కూడా దేవుని సమృద్ధి, దేవుని ఆశీర్వాదం, దేవుని యొక్క తోడు ఈ ప్రియ బిడ్డల మీద తోడయుండును గాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువ, కృప కలిగిన మా రక్షకానికి వందనములు చెల్లిస్తూ ఉన్నాం. మా ప్రియ సోదరి స్నేహ జన్మదినం జరుపుకొనుచు ఉండగా దైవ సన్నిధితో, దేవుని యొక్క అభిషేకముతో ఈ సంవత్సర కాలములో ఈ ప్రియ బిడ్డను దీవించి బలపరచి ఆశీర్వదించండి. అలాగే మా ప్రియ సోదరి రాణి విషయమై ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ ప్రియ బిడ్డ మీద దేవుని సన్నిధి, దేవుని ఆశీర్వాదం, దేవుని సహవాసం మీరు తోడుగా ఉంచండి. పద్మ నాయన యవన బిడ్డ మీద నీ కాపుదల, నీ కృప, నీ కనికరం దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నాయన వీరు ప్రియ బంధువులను బట్టి, స్నేహితులను బట్టి, ఆత్మీయులను బట్టి ప్రత్యేకముగా మీరు జ్ఞాపకం చేసుకొని దీవించి ఆశీర్వదించి బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగే ప్రభు వరలక్ష్మి గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి, నీ కృపా కటాక్షములు తోడై ఉండి నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నాయన 92వ కీర్తనలో వారు సారము కలిగి పచ్చగా ఉందిరన్నావు ప్రభువ. ఈ వాగ్దానములతో ఈ ప్రియబిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించి బలపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. ప్రభు చిత్తమైతే మరలా ఇదే సమయానికి మనందరం కలుసుకుందాం. అంతవరకు యేసయ్య కృప, యేసయ్య కనికరం, యేసయ్య సమృద్ధి మీతో వచ్చును గాక. మే గాడ్ బ్లెస్ యూ. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday, happy birthday, happy birthday, happy birthday, happy birthday to you. Many greetings to you. Many greetings to you. Many greetings to you. Our address: by Mullidhar Moses, Christ Shalom Church, near IFB Point, Ratnam Gardens, Visakhapatnam 2, Andhra Pradesh, India. Our phone numbers 9848293089 and 9848343089.